నవంబర్ 9వ తారీఖు ఉదయాన్నే మేము 8:30 కల్లా మా రూముల దగ్గర నుండి బయలుదేరాము. ఈరోజు 84 మహాదేవ ఆలయాల్లో భాగంగా కొన్ని ఆలయాలు చూస్తున్నాము. ఈరోజు 3వ రోజు. 74 శ్రీ రాజస్థలేశ్వర మహాదేవ, 50 శ్రీ స్థవళేశ్వర మహాదేవ, 23 శ్రీ మేఘనాథేశ్వర మహాదేవ, 29 శ్రీ రామేశ్వర మహాదేవ, 19 శ్రీ నాగచంద్రేశ్వర మహాదేవ, 20 శ్రీ ప్రతిహరేశ్వర మహాదేవ, 17 శ్రీ అప్సరేశ్వర మహాదేవ, 61 శ్రీ సౌభాగ్యేశ్వర మహాదేవ, 59 శ్రీ సిద్ధేశ్వర మహాదేవ, 24 శ్రీ మహాలయేశ్వర మహాదేవ, 25 శ్రీ ముక్తేశ్వర మహాదేవ, 78 శ్రీ అభిముక్తేశ్వర మహాదేవ, 62 శ్రీ రూపేశ్వర మహాదేవ, 77 శ్రీ పుష్పదంతేశ్వర మహాదేవ, 14 శ్రీ కుటుంబేశ్వర మహాదేవ, 64 శ్రీ పరుషతీశ్వర మహాదేవ, 30 శ్రీ చవనేశ్వర మహాదేవ, 27 శ్రీ అనరకేశ్వర మహాదేవ, 31 శ్రీ కండేశ్వర మహాదేవ, 32 శ్రీ పట్టణేశ్వర మహాదేవ, 9 స్వర్గధారేశ్వర మహాదేవ, 47 నూపురేశ్వర మహాదేవ, 28 శ్రీ జటేశ్వర మహాదేవ, 43 శ్రీ అంగారేశ్వర మహాదేవ, 45 శ్రీ త్రిలోచనేశ్వర మహాదేవ, 60 శ్రీ మాతంగేశ్వర మహాదేవ, 40 శ్రీ కుండలేశ్వర మహాదేవ, 42 శ్రీ గంగేశ్వర మహాదేవ, 44 శ్రీ ఉత్తరేశ్వర మహాదేవ. ఈ మహాదేవ ఆలయాలన్నీ చూడడానికి మాకు ఉదయం నుంచి సాయంత్రం వరకు టైం పట్టింది. వీటిలో అన్నీ ముఖ్యమైనయే. అన్నిటిలో కల్లా ఒక ముఖ్యమైన ఆలయం గురించి ఇప్పుడు చిన్న మాట. 28వది జటేశ్వర మహాదేవ ఆలయము. దీనినే గయాకోట తీర్థం లేక గయాకోట ఆలయం అని అంటారు. ఉజ్జయినిలోని గయాకోట తీర్థం అనేది ఒక ముఖ్యమైన ప్రసిద్ధమైన పుణ్యక్షేత్రం. పితృపక్షాల సమయంలో పిండ ప్రదానం, తర్పణం వంటి కర్మకాండలు చేయడానికి ప్రసిద్ధి చెందింది. బీహార్లోని గైతో సమానమైన ప్రాముఖ్యత కలిగి ఉంది. ఇక్కడ పూర్వీకులకు మోక్షం లభిస్తుందని మరియు శ్రీకృష్ణుడు తన గురువు కుమారులకు తర్పణం చేసిన ప్రదేశం కూడా ఇదే. ఇక్కడ 84 మహాదేవుల్లో జటేశ్వర మహాదేవ ఆలయం ఉంది. ఇక్కడ విష్ణుమూర్తి యొక్క 16 పాదాలు ఉన్నాయి. ఉజ్జయినిలోని కాక్ చౌక్ ప్రాంతంలో ఉంది ఈ ఆలయము. పూర్వీకుల కోసం తర్పణం పిండ ప్రదానం చేస్తే వారికి మోక్షం లభిస్తుందని, వంశంలో సుఖ సంతోషాలు కలుగుతాయని అంటారు. విష్ణువు యొక్క 16 పాదాలు ఉండటం వల్ల అవి శ్రాద్ధ సమయంలో పూజనీయమైనవని, అలాగే పితృపక్షాలు, అమావాస్య, చాతుర్మాస వంటి సమయాల్లో దేశం నలుమూలల నుండి భక్తులు వస్తారు.